హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8ని అంతకు మించి అనేట్టుగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఈసారి హౌస్లోకి ఎవరెవరు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చాలా అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి రానున్నారని సమాచారం. ముఖ్యంగా నలుగురు లేడీ కంటెస్టెంట్స్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాళ్ళ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. నంబర్ 1, సినీ యాక్టర్ హేమ. హేమ గారు టాలీవుడ్లో చాలా మూవీస్లో నటించారు. ఉత్తమ మహిళా హాస్య నటుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. హేమ గారు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యురాలిగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా కూడా చేశారు. హైదరాబాద్కి చెందిన వాసు తన బర్త్డే సందర్భంగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జిఆర్ ఫామ్ హౌస్లో ఈ సంవత్సరం మే 19న 150 మందితో సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరుతో రేవ్ పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీలో భారీగా డీజే సౌండ్ ప్లే చేశారు. దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ ఫామ్ హౌస్పై అటాక్ చేసి రేవ్ పార్టీలో తనిఖీ చేయగా నటి హేమతో సహా చాలామంది డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసుకు సంబంధించి రీసెంట్గానే జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు హేమ గారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మొత్తం కుమారి ఆంటీ అనే పదం చుట్టూనే తిరుగుతుంది. ఈమె అసలు పేరు దాసరి సాయి కుమారి. యాక్చువల్గా ఈమెకు సంబంధించిన వీడియోలు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్లో వస్తున్నాయి. అయితే ఒక వీడియోలో మాత్రం ఈమె 1000 అయింది, 2 లివర్లు ఎగస్ట్రా అన్నారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అదే టైంలో ఊరు పేరు భైరవకోన సినిమా యూనిట్ ఈ కుమారి ఆంటీ గారు బాగా ట్రెండింగ్లో ఉన్నారని తెలిసి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక వీడియో షూట్ చేసి దాన్ని మూవీ ప్రమోషన్స్కి యూస్ చేసుకున్నారు. దాంతో యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఇలా అందరూ ఆమె వ్యాపారం చేసుకునే ఏరియా దగ్గరికి వెళ్ళడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరికి ట్రాఫిక్ పోలీసులు కల్పించుకొని ఆమె ఫుడ్ ట్రక్ని తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వడంతో తిరిగి ఆమె తన బిజినెస్ను కంటిన్యూ చేసుకుంటుంది. యాక్చువల్గా ఆమె సింగర్ హేమచంద్ర గారింట్లో వంట మనిషిగా పనిచేసేది. ఒక సింగర్ ఇంట్లో వంట మనిషిగా మొదలుపెట్టిన ఆమె ఈరోజు సీఎం గుర్తించిన ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అవ్వడం మామూలు విషయం కాదు. అమృత ప్రణయ్. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. 2018 సెప్టెంబర్ 14న తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యలో అమృత ప్రణయ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ప్రణయ్ అనే దళిత యువకుని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు అత్యంత దారుణంగా ప్రణయ్ని కిరాయి గుండాలతో హత్య చేయించాడు. ప్రణయ్ చనిపోయే నాటికి అమృత ప్రెగ్నెంట్. మెడికల్ చెకప్ కోసం అమృతని హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన ప్రణయ్ని కిరాయి హంతకులు నరికి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అయితే రీసెంట్గా అమృత సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది అన్న న్యూస్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే ఆ న్యూస్ ఫేక్ న్యూస్ అని తన ఫ్రెండ్ మ్యారేజ్కి రెడీ అయిన వీడియోను అమృత తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు. బరెలక్క. ఈమె తెలంగాణకు చెందిన ఒక నిరుద్యోగి, ఇప్పుడు రాజకీయ నాయకురాలు కూడా. బరెలక్కగా పేరొందిన ఈమె అసలు పేరు కర్నె శిరీష. లాస్ట్ ఇయర్ జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమె మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపురం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. బరెలక్కకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. తల్లి రోజు కూలి, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఓపెన్ డిగ్రీ చదువుతూనే కుటుంబ పోషణలో సాయం చేయడానికి బర్రెలు, గేదెలు కొనుక్కొని మేపేది. ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రావట్లేదని, దానికన్నా 4 బర్రెలను మేపుకోవడమే మేలని, వాటిని కొనుక్కున్నానని కనీసం రోజుకు 300-400 పాలమ్ముకుంటే వస్తాయని వివరిస్తూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో అప్పటి నుంచి శిరీషకు బరెలక్కగా పేరు వచ్చింది. ఇప్పుడు బరెలక్క అంటే తెలియని వారుండరు. కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా బరెలక్క ఎవరో అందరికీ తెలుసు. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతతో పాటు జేడీ లక్ష్మీనారాయణ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఇటువంటి ప్రముఖులు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. ఈవెన్ లోక్సభ ఎలక్షన్స్లో కూడా నగర్ కర్నూలు ఎంపీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. రీసెంట్గానే తన ఫ్రెండ్, దగ్గరి బంధువైన వెంకటేష్ని మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఒకవేళ వీళ్ళే కనుక హౌస్లోకి ఎంటర్ అవుతే ఇక హౌస్లో లేడీ కంటెస్టెంట్స్ రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో కూడా చాలామంది అమ్మాయిలు గ్లామర్ షోతోనే కాదు, గొడవలు, కోపాలు, శత్రుత్వాలు, ప్రేమలు
ఇలా అన్నీ కూడా ఒకే హౌస్లో చూపించేశారు. మరి ఇప్పుడు రాబోయే ఈ లేడీ కంటెస్టెంట్స్ ఎలా తమ ఉగ్ర రూపాల్ని చూపిస్తారో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.